వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎంటి లాజిక్స్. ఈరోజు క్లాస్లో మనం సెకండ్ యూనిట్ నేర్చుకుందాం. సో ప్రీవియస్గా ఫస్ట్ యూనిట్ మీరు ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, అక్కడి నుంచి చూడండి. ఓకే, సరే. ఈ సెకండ్ యూనిట్లో 5 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకేనా, రెండు క్వశ్చన్స్ ఉంటాయి. 4 మినిట్స్లో అయిపోతుంది. 4 మినిట్స్ లోపే నేను అవగొడతాను. స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే మీరే మార్క్స్ మిస్ అవుతారు. అర్థమవుతుందా? స్కిప్ చేయకుండా జాగ్రత్తగా 4 నిమిషాలు వినడానికి ఏమైపోయింది? 4 నిమిషాలు వింటే ఈజీగా 5 మార్కులు తెచ్చుకోవచ్చు. ఓకేనా, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ క్వశ్చన్, అసలు బిజినెస్ లెటర్ అంటే ఏంటి? బిజినెస్ లెటర్ అంటే ఏంటి? అసలు ఈ బిజినెస్ లెటర్ అంటే ఇట్ ఈస్ ఏ రిటర్న్ కమ్యూనికేషన్ యూజ్ ఇన్ ఫార్మల్ బిజినెస్ ట్రాన్సాక్షన్. ఈ ఫార్మల్ బిజినెస్ ట్రాన్సాక్షన్ లో ఒక రిటర్న్ కమ్యూనికేషన్ బిజినెస్ లెటర్ అంటారు. ఇట్ ఈస్ ఏ డాక్యుమెంట్. లెటర్ అంటే డాక్యుమెంటే కదా. దట్ కంటెంట్స్ రిలేటెడ్ ఉంటాయి అబౌట్ ఏ బిజినెస్ ట్రాన్సాక్షన్. నువ్వు బిజినెస్ ట్రాన్సాక్షన్ ఏం చేసావు, దానికి సంబంధించిన అగ్రిమెంట్, దానికి సంబంధించిన ఎంక్వైరీ, అదేవిధంగా ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ని వేరే బిజినెస్కి మనం పంపించడం జరుగుతుంది. దీన్నే బిజినెస్ లెటర్ అంటారు. నా దగ్గర ఒక బిజినెస్ ఉంది, నీ దగ్గర ఒక బిజినెస్ ఉంది. నా బిజినెస్ ట్రాన్సాక్షన్ సంబంధించిన అగ్రిమెంట్ ఈ మొత్తాన్ని వేరే బిజినెస్ పంపించడాన్ని బిజినెస్ లెటర్ అంటారు. ఓకే, సో వేరే బిజినెస్ కస్టమర్స్కి కానీ, సప్లైస్కి కానీ, గవర్నమెంట్ ఏజెన్సీకి కానీ ఎవరికి పంపించినా సరే దాన్నే బిజినెస్ లెటర్ అంటారు. ఈ లెటర్ కెన్ బి యూజ్డ్ ఫర్ వెరైటీ ఆఫ్ పర్పస్. ఈ లెటర్ని చాలా పర్పస్లో వాడతాం. సేల్స్లో వాడతాం. అవతల వాడు పేమెంట్ చేశాడు, మీరే ఉన్నారు, దీని ఒక పీడిఎఫ్కి జస్ట్ మీరు ₹1 పే చేస్తారు మన యాప్లో. ఇక్కడ ₹1 ఉంది కదా, ₹1 పే చేస్తారు మన యాప్లో, జస్ట్ ₹1. దీని ఒక పీడిఎఫ్ మీరు పేమెంట్ చేయగానే మీకు ఈ పేమెంట్కి సంబంధించిన ఒక డాక్యుమెంట్ అనేది వస్తుంది. అలా అయినా వాడచ్చు, లేదా మార్కెటింగ్లో వాడతారు, కస్టమర్ సర్వీసెస్లో వాడతారు, అడ్మినిస్ట్రేటివ్ పెద్ద పెద్ద ఆఫీసెస్లో కూడా ఈ బిజినెస్ లెటర్ అనేది వాడతారు. ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ టూల్ ఫర్ మెయింటైనింగ్ ప్రొఫెషనల్ రిలేషన్షిప్ అండ్ ఎన్జూరింగ్ క్లియర్ కమ్యూనికేషన్ బిట్వీన్ బిజినెస్. అయితే ఒక బిజినెస్కి ఇంకో బిజినెస్కి మధ్యన ఒక క్లియర్ కమ్యూనికేషన్ కోసం ఈ లెటర్ ఎక్కువగా వాడుతూ ఉంటారు అని చెప్తున్నాడు. అదేవిధంగా ఏ బిజినెస్ లెటర్ షుడ్ బి ఎలా ఉండాలి? బిజినెస్ లెటర్ వెల్ రిటర్న్, క్లియర్గా రాసి ఉండాలా, చాలా నీట్గా ఉండాలా, ఈజీగా అర్థం చేసుకునేటట్లు ఉండాలా. ఓకే, ఇట్ షుడ్ ఆల్సో ఫాలో ఏ స్పెసిఫిక్ ఫార్మేట్. ఒక ఫార్మేట్ అనేది ఫాలో అవ్వాలి, నచ్చినట్లు రాసేయకూడదు, ఒక ఫార్మేట్లో ఫాలో అవ్వాలా. కెన్ యూజ్ ఫార్మల్ లాంగ్వేజ్ అండ్ టోన్. ఫార్మల్ లాంగ్వేజ్లో రాయాలా, అంటే ఒక ప్రొఫెషనల్గా రాయాలా. నేను నా తమ్ముడితో మాట్లాడుతున్నట్టు బిజినెస్ లెటర్ రాశాను అనుకో, బాగోదు కదా. ఒక ప్రొఫెషనల్ వేలో రాయాలా. ఏ వెల్ రిటన్ బిజినెస్ లెటర్ కెన్ హెల్ప్ టు ఎస్టాబ్లిష్ క్రెడిబిలిటీ. సరే, ఇప్పుడు మీరు పే చేశారు నన్న కోర్స్ ₹1. నేను మీకు డాక్యుమెంట్ ఇచ్చేటప్పుడు చాలా క్లియర్గా మీరు దేనికి పే చేశారు, ఎంత పే చేశారు, ఏ టైంలో పే చేశారు, ఎంత ట్యాక్స్ కట్టారు, ప్రతిదీ ఉంటుంది కదా దాని మీద. అలాగా చాలా క్లియర్గా ఉండాలి. అలా ఉండేటప్పుడు నీ బిజినెస్ క్రెడిబిలిటీ అనేది పెరుగుతుంది, నీ మీద నమ్మకం పెరుగుతుంది, రిలేషన్షిప్ స్ట్రెంత్ అవుతుంది వేరే బిజినెస్తో కానీ, వేరే కస్టమర్స్తో కానీ. ఇది ఫస్ట్ క్వశ్చన్ రా. 3 మినిట్స్లో అయిపోయింది కదా. సెకండ్ క్వశ్చన్, ఇది జస్ట్ 1 మినిట్. ఏం లేదు, అపాలజీ లెటర్, క్షమాపణ పత్రం అంతే. అపాలజీ లెటర్ ఎందుకు రాస్తావు? ఫర్ సపోజ్ నీ దగ్గర ఎవరైనా, నా దగ్గర ఒక స్టూడెంట్ ఏం చేశాడు, కోర్స్ తీసుకున్నాను నన్ను, తన కోర్స్ యాక్సెస్ ఇవ్వలేదు నేను. అంటే ఏం లేదు, ఆ టైంలో సర్వర్ బిజీ ఏదో వచ్చింది, కోర్స్ తీసుకున్నాడు. కోర్స్ ఆ అబ్బాయి అనుకున్న టైంకి అందలే. ఇప్పుడు కోర్స్ కొంటే గంట తర్వాత యాడ్ అయింది. అప్పుడు నేను ఒక అపాలజీ లెటర్ని పంపిస్తాను. సో సింపుల్, మన అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాను అంతే. An apology letter is a written statement that you send to someone who has been deeply affected by what you said or did. మనం చేసిన పనికి ఏ వ్యక్తి అయితే ఎక్కువగా ఇబ్బంది పడతాడో లేదా ఎక్కువ బాధపడతాడో వాళ్ళకి పంపించే ఒక రిటర్న్ స్టేట్మెంట్నే అపాలజీ లెటర్ అంటారు. సింపుల్గా ఈ లెటర్ మనం యూజ్ చేసి అవతల పర్సన్కి మనం అది మిస్టేక్ జరిగింది అనే అపాలజీ అడగడం. నెక్స్ట్, ఇలా అపాలజీ లెటర్, లెటర్లో ఫస్ట్ నీ మిస్టేక్ ఏంటనేది అవతలకి క్లియర్గా చెప్పాలా, నువ్వేం తప్పు చేసావు అన్నది. అప్పుడు సారీ చెప్పాలి, అప్పుడు ఈజీగా ఉంటుంది. ఇట్స్ ద ఫస్ట్ టువర్డ్స్ రిపేరింగ్ ద బ్రోకెన్ రిలేషన్షిప్. అది ఎప్పుడైతే మన మీద నమ్మకం కోల్పోయాడో, నువ్వు ఎప్పుడైతే సారీ చెప్పావో అప్పుడు మన ఇద్దరి మధ్యన ట్రస్ట్ అనేది ఏర్పడుతుంది అని చెప్తున్నాడు. ఎప్పుడైతే అపాలజీ చెప్తామో అప్పుడు. ఈ బిజినెస్ వరల్డ్లో అపాలజీ లెటర్ అనేది ఒక పర్మనెంట్ రికార్డ్ ఆఫ్ అన్ ఎర్రర్ మోడ్ బై అ కంపెనీ. ఏదైనా ఒక కంపెనీ తప్పు చేస్తే ఖచ్చితంగా అపాలజీ అనేది చెప్పాలి. ఇది ఒక పర్మనెంట్ రికార్డ్ లాంటిది అని చెప్పాడు. ఇట్స్ రెస్పాన్సివ్ టు ఇట్. దిస్ ఈజ్ వై ఇట్ బికమ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ టు క్రియేట్ ద లెటర్ యాక్యురేట్లీ అండ్ ఎఫిషియెంట్లీ. ఇది కూడా నీకు నచ్చినంత క్షమాపణ పత్రం రాసినప్పుడు ఈజీగా ఏం తప్పు చేసావు, ఎందుకు సారీ చెప్తున్నావు అనేది మెన్షన్ చేయాలి. అంతే, చాలా క్లియర్గా ఉండాలి అని చెప్తూ వచ్చాడు. ఓకే, అంతేనా? 5 మార్క్స్ 5 నిమిషాల లోపు అయిపోయింది. 1 నిమిషం మన ఇంట్రొడక్షన్ పోయింది, 4 నిమిషాలు క్లాస్ అయింది. చాలా సింపుల్ అంతే. దీనికి సంబంధించిన పీడిఎఫ్ మన యాప్లో ఉంది, డిఎంటి లాజిక్స్ ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకోండి. సో అందులో మీరు సెకండ్ సెమ్ మీద క్లిక్ చేస్తే ఇలా మన కోర్సులు అనేవి వస్తాయి. స్కిల్ పేపర్ జస్ట్ మీకు ₹1కే మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి
మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందులో పీడిఎఫ్స్ ఉంటాయి. మీరు ఛానల్లో క్లాసెస్ లైన్గా చూసుకోవాలి, లైన్గా చూడడం ఇబ్బంది అయితే స్కిల్ క్లాసెస్ మొత్తం ఇక్కడే ఉంటాయి. ఈ ₹1 క్లాసులు ఉంటాయి, పీడిఎఫ్లు ఉంటాయి, ఇక్కడ నుంచి మీరు తీసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ఇంకే సబ్జెక్ట్స్ అని కావాలంటే కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి, ఖచ్చితంగా వాటి మీద రిప్లై ఇస్తాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.